బంధువులందరూ మమ్మల్ని శపిస్తారు, నువ్వు అలా అయిపోతావు ఇలా అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావు అన్నారండి. నిన్నే నిద్ర పట్టట్లేదండి. నిద్ర పట్టకపోవడానికి ఏముందమ్మా, వాళ్ళ దగ్గర అంతకన్నా గొప్ప మాటలు ఏం ఆశిస్తావు నువ్వు? వాళ్ళు అంటారంతే, వారి ఉద్దేశం అదే. వారు మట్టి కొట్టుకుపోతా ఉన్నారండి, కష్టాలు పాలైపోతానన్నారండి, ఇబ్బందులు పాలైపోతానన్నారండి, మా ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడిపోద్ది అన్నారండి. అనని వాళ్ళు అంటూ ఉండాలా, యేసయ్య నేను దీవిస్తూ ఉండాలా. హల్లెలూయా. ఎందుకోసం దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? ప్రతి శాపాన్ని ఎలా మారుస్తాడట ఆయన? దీవెనగా మారుస్తాడు. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఎవ్రీ టైం. నేను ఎప్పుడు అదే నమ్ముతా. నా దేవుడు మనుషులకు ప్రతి వ్యర్థమైన మాటను నా జీవితంలోకి ఎలా టర్న్ చేస్తాడు? ఆయన దీవెనగా మారుస్తాడు. వారు శపించుచున్నారు కానీ నువ్వు నన్ను ఏం చేస్తున్నావు ప్రభువా? దీవిస్తున్నావు. ఈ మాట రాసి పెట్టుకోండి, ఎక్కడైనా మీ ఇంట్లో కాగితం మీద రాసి అతికించుకుని గోడ మీద. మనుషులు దూషణ మాటలు పలుకుతారు, శపిస్తారు. నీ అభివృద్ధిని నోచుకోలేని వాళ్ళు, లేదా నీ యొక్క పురోగవృద్ధిని జీర్ణించుకోలేని వారు నీ గురించి ఎన్నైనా మాట్లాడతారు. వాళ్ళు అలా మాట్లాడటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు.